Okay, next problem. Express f of x equal to 1 plus 2x by pi when minus pi less than or equal to x less than or equal to 0. 1 minus 2x by pi when 0 less than or equal to x less than or equal to pi as a Fourier series, and hence deduce that 1 by 1 square, 1 by 3 square, 1 by 5 square and so on, pi square by 8. Solution. Required Fourier series is f of x equal to a naught by 2 sigma n equal to 1 to infinity an cos nx plus bn sin nx. Equation 1. a naught equal to 1 by pi, లిమిట్స్ చూడండి, మైనస్ పై టు పై, మైనస్ పై టు పై ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్. స్ప్లిట్ చేసుకుంటున్నాను నేను. పాయింట్స్ ఆఫ్ డిస్కంటిన్యూటీ మైనస్ పై టు జీరో, జీరో టు పై అంటే మైనస్ పై టు జీరో ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ ప్లస్ జీరో టు పై ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్. పైన చూడండి, మైనస్ పై టు జీరో అంటే మనకున్న ఫంక్షన్ 1 ప్లస్ 2x బై పై అంటే 1 బై పై మైనస్ పై టు జీరో 1 ప్లస్ 2x బై పై బ్రాకెట్ డిఎక్స్, జీరో టు పై 1 మైనస్ 2x బై పై బ్రాకెట్ డిఎక్స్. ఇది మనకు వచ్చిన ఫంక్షను. దీని నుంచి ఇంటిగ్రేషన్ చేసి లిమిట్స్ అప్లై చేయటం యాజ్ యూజువల్ మనం చేసే పాత ప్రాసెస్సే. ఇంటిగ్రల్ 1 డిఎక్స్ అంటే ఎక్స్, 2 బై పై పక్కన పెట్టండి. ఇంటిగ్రల్ ఎక్స్ డిఎక్స్ అంటే ఎక్స్ స్క్వేర్ బై 2 మైనస్ పై టు జీరో. ఇక్కడికి వచ్చేసరికి 1 డిఎక్స్ అంటే ఎక్స్ మైనస్ 2 బై పై ఇంటూ ఎక్స్ స్క్వేర్ బై 2 జీరో టు పై. లిమిట్స్ అప్లై చేద్దాం. నెక్స్ట్ 1 బై పై ఎక్స్ ప్లేస్లో ఫస్ట్ అప్పర్ లిమిట్ జీరో, రెండు జీరోని, జీరో ప్లస్ జీరో మైనస్ మైనస్ పై అప్లై చేస్తున్నాను, మైనస్ పై, ఇక 2 టు క్యాన్సిల్, ప్లస్ 1 బై పై ఇంటూ మైనస్ పైకి హోల్ స్క్వేర్. ఇంతవరకు ఫస్ట్ ఫంక్షన్కి అయిపోయింది. ప్లస్ ఎక్స్ ప్లేస్లో అప్పర్ లిమిట్ పై, ఇక 2 టు క్యాన్సిల్, మైనస్ పై స్క్వేర్ బై పై బ్రాకెట్ లోయర్ లిమిట్కి ముందు మైనస్, ఎక్స్ ప్లేస్లో జీరో కాబట్టి టోటల్ జీరో. అంటే ఇక్కడ చూడండి, ఒక మైనస్ పై హోల్ స్క్వేర్ అంటే ప్లస్ అవుతుంది. 1 బై పై, ఈ మైనస్ అంతే ఉంచుదాం జీరో, మైనస్ అంతే ఉంచుదాం పై, ప్లస్ పై స్క్వేర్ బై పై. ఇక్కడ కూడా పై మైనస్ పై అంటే టోటల్ జీరో. సో ఇక్కడ పై క్యాన్సిల్ అవుతుంది, మైనస్ పై ప్లస్ పై, ఈ రెండు కూడా జీరో అంటే టోటల్గా జీరో. అంటే ఏ నాటి వాల్యూ మనకు జీరో వాల్యూ వచ్చింది. ఏఎన్కి వద్దాం. ఏఎన్ ఈక్వల్ టు 1 బై పై ఇంటిగ్రల్ మైనస్ పై టు పై ఎఫ్ ఆఫ్ ఎక్స్ కాస్ ఎన్ఎక్స్ డిఎక్స్ తీసుకుందాం. 1 బై పై ముందు లిమిట్స్ సపరేట్ చేస్తున్న పై టు జీరో ఎఫ్ ఆఫ్ ఎక్స్ కాస్ ఎన్ఎక్స్ డిఎక్స్, తర్వాత జీరో టు పై ఎఫ్ ఆఫ్ ఎక్స్ కాస్ ఎన్ఎక్స్ డిఎక్స్. లిమిట్స్ అప్లై, ఇక్కడ ఫంక్షన్ అప్లై చేస్తున్న ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే మైనస్ పై టు జీరో, ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే 1 ప్లస్ 2x బై పై బ్రాకెట్ కాస్ ఎన్ఎక్స్ డిఎక్స్, జీరో టు పై ఇక్కడ ఫంక్షన్ 1 మైనస్ 2x బై పై కాస్ ఎన్ఎక్స్ డిఎక్స్ బ్రాకెట్ క్లోజ్. ఇది ఈక్వేషన్ 2గా తీసుకుంటున్నాను. ఇప్పుడు దీంట్లో సపరేట్గా నేను కనుక్కుంటున్నా. ఇంటిగ్రల్ మైనస్ పై టు జీరో 1 ప్లస్ 2x బై పై కాస్ ఎన్ఎక్స్ డిఎక్స్ తీసుకుంటున్నా. ఇంటిగ్రేషన్ బై పార్ట్స్ అప్లై చేస్తున్నాను. 1 ప్లస్ 2x బై పై మైనస్ పై టు జీరో కాస్ ఎన్ఎక్స్ డిఎక్స్ మైనస్ పై టు జీరో బ్రాకెట్ డి బై డిఎక్స్ ఆఫ్ 1 ప్లస్ 2x బై పై ఇంటిగ్రల్
కాస్ ఎన్ఎక్స్ డిఎక్స్ బ్రాకెట్ క్లోజ్ డిఎక్స్. ఇక్కడ కాస్ ఎన్ఎక్స్కి 1+2x/π మనకి ఇంటిగ్రేషన్ ఎంత అంటే సైన్ nx/nకి ప్రతి ప్రాబ్లంలో అదే వచ్చింది. మనకి ఇంటిగ్రేషన్ తెలిసిన వాళ్ళందరికీ ఫార్ములాస్ అవే. -π to 0. ఇక్కడ చూడండి 1కి 0, xకి 1 అంటే 2/π మిగులుతుంది. సైన్ nx/n dx. ఇక్కడ లిమిట్స్ అప్లై చేస్తున్న ఎక్స్ ప్లేస్లో 0 అంటే 1+0 ఇంటూ సైన్ 0 మైనస్ ఎక్స్ ప్లేస్లో పై రాస్తున్నా, పై రాసి సైన్ nπ అవుతుంది. సో టోటల్ 0, ఫస్ట్ పార్ట్ 0 మైనస్ 2/π పక్కన రాస్తున్నాను. 2/nπ 2/πn సైన్ nxకి మైనస్ కాస్ nx/n లిమిట్స్ వచ్చేసరికి π to 0 అంటే మైనస్ మైనస్ ప్లస్ అవుతుంది. 2/πn² కాస్ nxకి కాస్ 0 మైనస్ కాస్ -nπ n ఆఫ్ -π అన్న ప్లస్ π అవుతుంది. ఇంకా టోటల్ రాసుకుంటున్నాను అంటే 2/πn² కాస్ 0 అంటే 1, దీని -1/n. ఇది ఏఎన్లో ఫస్ట్ వాల్యూ. రెండో వాల్యూ తీసుకుంటున్నాను 0 to π 1 - 2x/π కాస్ nx dx. ఇంటిగ్రేషన్ బై పార్ట్స్ ఫార్ములా అప్లై చేస్తున్నా. 1 - 2x/π 0 to π కాస్ nx dx 0 to π బ్రాకెట్ d/dx ఆఫ్ 1 - 2x/π ఇంటిగ్రల్ కాస్ nx dx బ్రాకెట్ క్లోజ్ dx. సో 1 - 2x/π పక్కన పెడదాం. కాస్ nxకి సైన్ nx/n లిమిట్స్ వచ్చేసరికి 0 to π. ఇక్కడికి వచ్చేసరికి 1కి 0, xకి 1 అయితే మైనస్ వచ్చింది. 0 to π -2/π సైన్ nx/n dx. ఇక్కడ లిమిట్ అప్లై చేయండి. 1 - సైన్ nπ 0 సైన్ 0 టోటల్ 0. ఇంకా దీనికి మీరు వేరే ఫంక్షన్ కూడా అప్లై చేయొద్దు. లిమిట్స్ అప్లై చేసి టైం వేస్ట్. సైన్ nxకి మైనస్ కాస్ nx/n లిమిట్స్ 0 to π. ఇది మైనస్ ముందుంది. ఈ n కూడా బయట రాద్దాం. 2/πn² కాస్ లిమిట్ అప్లై చేసిన nπ మైనస్ కాస్ 0 అంటే దిస్ ఈజ్ ఈక్వల్ 2/πn² -1/n -1. ఈ మైనస్ని మనం లోపలైనా మల్టిప్లై చేయొచ్చు, లేదా అట్లాగే మనం వదిలేసుకోవచ్చు. వీటన్నిటిని మనం ఏం చేద్దామంటే ఫంక్షన్ 2లో ఈక్వేషన్ 2లో సబ్స్టిట్యూట్ చేద్దాం. 2 ఇంప్లైస్ 2లో మన దగ్గర ఏముంది an = 1/π బ్రాకెట్ ఫస్ట్ బ్రాకెట్ మనం కనుక్కున్న వాల్యూ ఎంత అంటే 2/πn² 1 మైనస్ ఆఫ్ -1/n ప్లస్ రెండో ఫంక్షన్ ఏముందంటే -2/, మైనస్ రాసుకుందాం, πn² -1/n -1. ఇది మనకు వచ్చిన ఫంక్షన్. అయితే 2/, రెండిటికి πn² ఎల్సిఎం. ఇక్కడికి వచ్చేసరికి 2 -1 -1/n ఇక్కడ -2 వచ్చింది. -2 నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసరికి -1/n -1. ఇది ఫంక్షన్. దీని మొత్తాన్ని మనం ఏం చేద్దామంటే π² n² పక్కన పెడదాం. 2ను కూడా బయట తీసుకొస్తున్నాను నేను. ఇది -1 -1/n మైనస్ మల్టిప్లై చేస్తే మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. +1/2 బయటకు వచ్చింది కాబట్టి ఈ మైనస్ని కూడా లోపల మల్టిప్లై చేస్తున్నాను నేను. మనకు మల్టిప్లై చేస్తే వచ్చే వాల్యూ ఎంత అవుతుందంటే -1 2 టైమ్స్ వస్తుంది చూడండి. ఈ మైనస్ లోపల ఒకేసారి మల్టిప్లై చేసి ఇందాకే చూడండి, లేకపోతే ఇక్కడ మైనస్ కామన్ తీస్తే ఈ మైనస్ని కామన్ తీస్తే 2 బయటికి రాసాం. ఇక్కడ మైనస్ని కామన్ తీస్తున్నాను, కామన్ తీస్తే మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. ముందుగానే మనం స్టెప్ వెనక్కి వెళ్దాం. నేను 2/πn² 1 - -1/n ఇక్కడ కూడా అది అప్లై చేస్తున్నాను. ప్లస్
ఈ కండిషన్ మొత్తం మారుస్తున్నాను. దిస్ ఈజ్ ఈక్వల్ 1 బై పై 2 బై పై ఎన్ స్క్వేర్ 1 మైనస్ ఆఫ్ మైనస్ 1 పవర్ ఎన్ ప్లస్ 2 బై పై ఎన్ స్క్వేర్ 1 మైనస్ ఆఫ్ మైనస్ 1 పవర్ ఎన్. మొత్తం మీద 2 బై పై ఎన్ స్క్వేర్ బయట తెస్తున్నాను. పై స్క్వేర్ ఎన్ స్క్వేర్ బయట తెస్తే 1 మైనస్ ఆఫ్ మైనస్ 1 పవర్ ఎన్ ప్లస్ 1 మైనస్ ఆఫ్ మైనస్ 1 పవర్ ఎన్. యాడ్ చేస్తారు రెండింటిని. 2 మైనస్ 2 పవర్ మైనస్ 1 పవర్ ఎన్. ఈ 2ని కూడా బయట తెస్తే 4 బై పై స్క్వేర్ ఎన్ స్క్వేర్ 1 మైనస్ 1 పవర్ ఎన్. దిస్ ఈజ్ ద ఏఎన్. ఇప్పుడు ఎన్ ఈక్వల్ టు ఈవెన్ తీసుకోండి. -1 ఓన్లీ +1 అవుతుంది. 1 మైనస్ 1 0 అంటే 0 ఎప్పుడు ఇఫ్ ఎన్ ఈజ్ ఈవెన్. అట్లా కాకుండా ఎన్ ఈక్వల్ టు ఆడ్ తీసుకోండి. ఆడ్ తీసుకుంటే 2 అవుతుంది. అంటే 8 బై పై స్క్వేర్ ఎన్ స్క్వేర్. ఇది ఎప్పుడంటే ఇఫ్ ఎన్ ఈజ్ ఆడ్ వాల్యూ. ఇది ఏఎన్ వాల్యూ. నెక్స్ట్ బిఎన్కి వస్తున్నాను. 1 బై పై ఇంటిగ్రల్ మన ఫంక్షన్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? -π టు పై. -π టు పై ఎఫ్ ఆఫ్ ఎక్స్ సైన్ ఎన్ఎక్స్ డిఎక్స్. 1 బై పై సపరేట్ చేసుకుంటున్నా. π టు 0 ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ సైన్ ఎన్ఎక్స్ డిఎక్స్. 0 టు పై ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ సైన్ ఎన్ఎక్స్ డిఎక్స్ బ్రాకెట్ క్లోజ్. 1 బై పై -π టు 0 ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లేస్లో 1 ప్లస్ 2x బై పై సైన్ ఎన్ఎక్స్ డిఎక్స్ ప్లస్ 0 టు పై 1 మైనస్ 2x బై పై సైన్ ఎన్ఎక్స్ డిఎక్స్. మీకు ఈ పాటికి ఒక క్లారిటీ రావాలి. పాయింట్స్ ఆఫ్ డిస్కంటిన్యూటీ అంటే లిమిట్స్ మార్చుకుంటూ అక్కడ వచ్చిన రెండు ఫంక్షన్స్ని మనం అప్లై చేసుకుంటూ వస్తాం. ఈక్వేషన్ 3 ఇప్పుడు నేను సపరేట్గా అనుకుంటున్నాను. -π టు 0 1 ప్లస్ 2x బై పై సైన్ ఎన్ఎక్స్ డిఎక్స్ తీసుకుంటున్నా. లిమిట్ ఇంటిగ్రేషన్ బై పార్ట్స్ అప్లై చేస్తున్నా. 2x బై పై -π టు 0 సైన్ ఎన్ఎక్స్ డిఎక్స్ -π టు 0 d బై డిఎక్స్ ఆఫ్ 1 ప్లస్ 2x బై పై ఇంటిగ్రల్ సైన్ ఎన్ఎక్స్ డిఎక్స్ బ్రాకెట్ క్లోజ్ డిఎక్స్. సైన్కి మైనస్ వచ్చింది ముందు రాసుకుంటున్నా. 2x బై పై కాస్ ఎన్ఎక్స్ బై ఎన్ బ్రాకెట్ -π టు 0 -π టు 0. ఇక్కడ ఇంటిగ్రేషన్ చేసి డిఫరెన్సియేషన్లో ఎక్స్కి 1 1కి 0 అంటే 2 బై పై మిగులుతుంది. సైన్కి మైనస్ కాబట్టి కాస్ ఎన్ఎక్స్ బై ఎన్ డిఎక్స్. నెక్స్ట్ స్టెప్లో చూడండి. ఇక్కడ నేను ఇంటిగ్రేషన్ అయిపోయింది. లిమిట్ అప్లై చేస్తున్నాను. -1 బై ఎన్ బయట రాసుకుంటున్నా. 1 ప్లస్ 0 కాస్ 0 మైనస్ లోయర్ లిమిట్ అప్లై చేస్తున్నా. 1 ప్లస్ 2 బై పై ఇంటూ -π కాస్ ఎన్ పై అంటే ఇది కూడా పాజిటివ్ అవుతుంది. మొత్తానికి బ్రాకెట్ ఇంతవరకు ఒక బ్రాకెట్ టోటల్ బ్రాకెట్. తర్వాత ప్లస్ 2 బై పై అని పక్కన పెడుతున్నాను. 2 బై పై అని పక్కన పెడుతున్నా. కాస్ ఎన్ఎక్స్కి సైన్ ఎన్ఎక్స్ బై సైన్ ఎన్ఎక్స్ బై ఎన్. లిమిట్స్ వచ్చేసరికి -π టు 0. చూడండి కాస్ 0 అంటే 1. కాస్ ఎన్పై ఇక్కడ ఎన్పై అంటే -nπ కాస్త +nπ అవుతుంది. -1 బై ఎన్ 1. ఇక్కడ చూడండి పై క్యాన్సిల్. 1 - 2 అంటే -1 మిగులుతుంది. మైనస్ ప్లస్ అవుతుంది. కాస్ ఎన్పై ఇంతవరకు వచ్చిన వాల్యూ ప్లస్ 2 బై పై ఎన్ స్క్వేర్ సైన్ 0 మైనస్ సైన్ ఎన్పై అవుతుంది. మైనస్ ముందే రాసింది. టోటల్ 0 ఇది. సో మనకు మిగిలే వాల్యూ 1 ప్లస్ కాస్ ఎన్పై ఒకటే మిగులుతుంది. రెండో వాల్యూ తీసుకుంటున్నా. 0 టు పై 1 మైనస్ 2x బై పై సైన్ ఎన్ఎక్స్ డిఎక్స్ తీసుకుంటున్నా. ఇంటిగ్రేషన్ బై పార్ట్స్ 1 మైనస్ 2x బై పై 0 టు పై సైన్ ఎన్ఎక్స్ డిఎక్స్ బ్రాకెట్ 0 టు పై బ్రాకెట్ d బై డిఎక్స్ ఆఫ్ 1 మైనస్ 2x బై పై ఇంటిగ్రల్ సైన్ ఎన్ఎక్స్ డిఎక్స్ బ్రాకెట్ క్లోజ్ డిఎక్స్. ఇక్కడ కూడా మైనస్ వచ్చింది.
1 minus 2x by pi cos nx by n లిమిట్స్ 0 to pi. ఇక్కడ మైనస్ వచ్చింది 0 to pi మైనస్ ఆల్రెడీ మైనస్ వచ్చింది కాబట్టి ప్లస్ అవుతుంది cos nx by n dx. దిస్ ఈజ్ ఈక్వల్ లిమిట్ 1 మైనస్ 1 బై n బయట రాద్దాం. ఎక్స్ ప్లేస్లో 1 మైనస్ 2 పై బై పై బ్రాకెట్ కాస్ ఎన్ పై. రెండోది 1 మైనస్ ఎక్స్ ప్లేస్లో 0 కాబట్టి ఓన్లీ 1 మైనస్ 0 లోయర్ లిమిట్ 1 మైనస్ 0 కాస్ 0 అవుతుంది టోటల్గా బ్రాకెట్. ఇక్కడ 1 బై ఎన్ బయట రాస్తున్నాను నేను. ఇది డి బై డిఎక్స్ ఆఫ్ ఎక్స్కి మైనస్ 2 బై పై మిగిలింది మనకు 2 బై పై అంటే 2 బై ఎన్ పై బయట రాసుకుంటున్నా కాస్ ఎన్ఎక్స్కి సైన్ ఎన్ఎక్స్ బై ఎన్ లిమిట్స్ 0 to పై. ఈ పార్ట్ మొత్తం 0 లిమిట్ అప్లై చేస్తే మనకి మిగిలిన వాల్యూ పై క్యాన్సిల్ మైనస్ మిగులుతుంది. సో 1 మైనస్ 20 మైనస్ 1 బై ఎన్ మైనస్ కాస్ ఎన్ పై కాస్ 0 అంటే 1 సో మైనస్ 1 మిగులుతుంది. టోటల్గా మైనస్ బయట ఇది టోటల్ 0 మైనస్ లోపల మల్టిప్లై చేస్తే 1 ప్లస్ కాస్ ఎన్ పై బై ఎన్. దేర్ ఫోర్ 3 ఇంప్లైస్ ఈక్వేషన్ 3లో ఏముంది 1 బై పై బయట ఉంది. ఈక్వేషన్ 0 1 బై పై బ్రాకెట్ ఫస్ట్ ఫంక్షన్ మనకు వచ్చిన వాల్యూ ఎంత అంటే 1 ప్లస్ కాస్ ఎన్ పై బై ఎన్ మొత్తానికి ముందు మైనస్ తర్వాత 1 ప్లస్ కాస్ ఎన్ పై బై ఎన్ టోటల్గా 0 అయిపోతుంది చూడండి. సో బిఎన్ వాల్యూ 0 ఇక్కడ మనకు. ఇప్పుడు ఈ వాల్యూ తీసుకొచ్చి 1లో సబ్స్టిట్యూట్ చేస్తున్నా. 1లో మనకేముందంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 1/2 ఇంటూ ఏ నాట్ మనకి ఎంత వచ్చిందంటే 0 ప్లస్ సిగ్మా ఎన్ ఈక్వల్ టు ఇక్కడ ఈవెన్ దగ్గర మనకు వాల్యూస్ లేవు 1 3 5 అండ్ సో ఆన్ ఇన్ఫినిటీ. ఏఎన్ వాల్యూ మనకి ఎంత వచ్చిందంటే ఏఎన్ వాల్యూ ఈవెన్ దగ్గర లేదు కాబట్టి ఆడ్ దగ్గర 8/π² n² కాస్ ఎన్ఎక్స్ ప్లస్ 0 టోటల్ 0. సో సిగ్మా ఎన్ ఈక్వల్ టు 1 3 ఎక్స్పాండ్ చేస్తున్నా 8/π² బయట రాస్తున్నా కాస్ ఎక్స్ బై 1² కాస్ 3x బై 3² కాస్ 5x బై 5² ప్లస్ అండ్ సో ఆన్ ఇది వచ్చింది. ఇప్పుడు పుట్ ఎక్స్ ఈక్వల్ టు మనం ఎంత తీసుకుంటున్నాం అంటే ఎక్స్ ఈక్వల్ టు 0 అంటే ఎఫ్ ఆఫ్ 0 ఈక్వల్ టు 8/π² కాస్ 0 బై 1² కాస్ 0 బై 3² కాస్ 0 బై 5² అండ్ సో ఆన్. కాస్ 0 అంటే 1 ఎఫ్ ఆఫ్ 0 అంటే మనం రెండిట్లో గివెన్ ఫంక్షన్లో చూడండి ఒకసారి ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే రెండిట్లో 0 ఉంది ఇంటర్వెల్స్లో. సో ఎక్స్ ఎక్కడైనా తీసుకోవచ్చు ఎక్స్ప్రెస్ ఇక్కడ 0 ఇక్కడ 0 ఎక్కడ తీసుకుని ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే 1. సో మనకి ఎంత వచ్చిందంటే ఎఫ్ ఆఫ్ 0 ఈక్వల్ టు 1 8/π² 1/1² 1/3² 1/5² అండ్ సో ఆన్. 8/π² ఇటు తీసురండి 1/1² 1/3² 1/5² and so on equal to π² by 8. This is the required series.